ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 29వ అధ్యాయంలోని 74వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. పేజీ నెంబర్ 417. అవునని అతడు ఒప్పుకున్నాడు. నీకేదైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా అతనికి తన గురువైన రామదాసును దర్శించవలెనని కోరిక కలిగింది. బాబా వెనుకకు తిరిగి చూడు అని అతనికి చెప్పారు. అతడు తిరిగి చూసేసరికి తన ఎదుట సమర్థ రామదాసు వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తర్వాత అతడు జిజ్ఞాసతో, బాబా, మీకు వయస్సు మళ్ళీ మీ శరీరం ముసలివలే కనిపిస్తుంది, మీ ఆయుర్దాయాన్ని మీరు ఎరుగుదురా అని అడిగాడు. నేను ముసలి అని అంటున్నావా? ఏది, నాతో పరిగెత్తి చూడు అంటూ బాబా పరిగెత్తసాగారు. వారి వెనుక గృహస్థుడు పరుగు పెట్టాడు. సాయి మహారాజ్ వేగంగా పరిగెత్తుతుంటే లేచిన ఆ ధూళిలో వారు అదృశ్యమయ్యారు. గృహస్థునికి మెలకువగలిగింది. గృహస్థుడు మేలుకొని తన స్వప్నాన్ని ఆలోచించుకుంటుంటే అతని మనసు మారిపోయి బాబా యొక్క మహిమను స్తుతించాడు. సాయి యొక్క సామర్థ్యాన్ని కానీ సాయి పాదాలయంలో అతనికి భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న పూర్వపు దురభిప్రాయాల సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే అయినా ఆ ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు వాటిలోని గూఢమైన వార్దాన్ని గ్రహించాలి. ఈ ప్రశ్నోత్తర సంవాదన ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా యందున్న విరోధభావం తొలగిపోయింది. మరునాడు ఉదయం ఆ భక్త బృందం బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయల బర్ఫీ మిఠాయిని ఇచ్చారు. అట్లే తమ వద్దనున్న 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుకున్నారు. వారు పూజలు భజనలు చేశారు. తరువాత కొంతకాలం గడిచాక వారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు, కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. థ్యాంక్ యూ. జై సాయినాథ్. తర్వాతి ఓవి నుంచి 87వ ఓవి నుంచి మళ్ళీ రేపటి వీడియోలో చదువుకుందాం. జై సాయినాథ్ మహారాజ్కి జై.